అభివృద్ధి చెందిందన్నారు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్. ముందు తెలంగాణను అభివృద్ధి చేసుకోండని తెలిపారు. తెలంగాణలో పేదల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేస్తూ కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు. కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉందని, అది దేశంలోనే తక్కువ అని తెలిపారు. ఇక్కడ రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు ఆ డబ్బు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయండని సూచించారు. 2025లో తెలంగాణ అధికారులు కేరళకొచ్చి ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారని గుర్తు చేశారు. జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలో తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రండి అని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందిందన్నారు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్. ముందు తెలంగాణను అభివృద్ధి చేసుకోండని తెలిపారు. తెలంగాణలో పేదల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేస్తూ కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు. కేరళలో కేవలం 0.55% పేదరికం ఉందని, అది దేశంలోనే తక్కువ అని తెలిపారు. ఇక్కడ రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు ఆ డబ్బు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయండని సూచించారు. 2025లో తెలంగాణ అధికారులు కేరళకొచ్చి ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారని గుర్తు చేశారు. జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలో తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలి అంటే కేరళకు రండి అని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు.